Cancer Healer Center, a new beginning. తెలుగు రాష్ట్రాలని బర్డ్ ఫ్లూ వడికిస్తోంది. జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా డేంజర్ అంటున్నారు రిటైర్డ్ ప్రొఫెసర్లు. పచ్చి గుడ్లు, పచ్చి మాంసం అస్సలు తినొద్దని చెప్తున్నారు. చికెన్, ఎగ్స్ బాగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలని వెటర్నరీ నిపుణులు కూడా చెప్తున్నారు. పౌల్ట్రీ ఫార్మర్స్ అలాగే వ్యాపారులు ట్రాన్స్పోర్ట్ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. విదేశీ పక్షులతో బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉందని రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మణ్ చెప్తున్నారు. ఇక చిన్న పిల్లలు, వృద్ధులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు ప్రొఫెసర్ లక్ష్మణ్. అసలు బర్డ్ ఫ్లూ ఎలా సోకుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై రిటైర్డ్ ప్రొఫెసర్ వెటర్నరీ పాథాలజీ డాక్టర్ లక్ష్మణ్తో మా కరెస్పాండెంట్ వాసు ఫేస్ టు ఫేస్ చూద్దాం. బర్డ్ ఫ్లూ తెలుగు రాష్ట్రాలని వణికిస్తుంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో 2 ఏళ్ల బాలిక బర్డ్ ఫ్లూ కారణంగా మృతి చెందినట్టు అక్కడ ప్రభుత్వం నిర్ధారించింది. దాంతోపాటు తెలుగు రాష్ట్రాలు ఒకసారిగా అలర్ట్ అయ్యాయి. అసలు ఈ బర్డ్ ఫ్లూ ఏ విధంగా వ్యాపిస్తుందని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు ఇటు ప్రొఫెసర్ వెటర్నరీ పెథాలజీ డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. బర్డ్ ఫ్లూ అనేది కొత్తగా వచ్చిందేం కాదండి. ఇదివరకు మనకు చాలా ఎపిసోడ్స్ చూసాము. మనకు 80s 90sలో కూడా అక్కడక్కడ రికార్డ్ అయినవి. అంతకంటే ముందు మనం చరిత్రలోకి వెళితే 18th సెంచరీలో 19th సెంచరీలో కూడా రికార్డ్ అయిన సందర్భాలు ఉన్నవి. బర్డ్ ఫ్లూ అనేది ముఖ్యంగా మనకి కంటామినేషన్ ద్వారా, అంటే ఎఫెక్ట్ అయిన బర్డ్స్ని ఎవరైతే దాన్ని హ్యాండిల్ చేస్తారో ఆ బర్డ్స్కి ఒకవేళ H5N1 వైరస్ ఉంటే ఆ వ్యక్తి ఎవరైతే దాన్ని హ్యాండిల్ చేస్తారో ఆ వ్యక్తికి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. మనకు రీసెంట్ ఎపిసోడ్ మనకి ఇండియాలో మొత్తంగా 2 కేసులు ఇప్పటివరకు రికార్డ్ అయినవి. ఒకటి 2021లో హర్యానాలో ఒక అబ్బాయి, తర్వాత మొన్న రీసెంట్గా మనకి గుంటూరు డిస్ట్రిక్ట్లో ఒక అమ్మాయి ఇది రా చికెన్ పీస్ తిని ఎఫెక్ట్ అయిందని చెప్పేసి రికార్డెడ్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. బాగా రా మెటీరియల్ తినకూడదు, అంటే రా ఎగ్స్ కానీ రా మీట్, అంటే ఇది పోల్ట్రీ మీట్ కానీ తినకూడదు. అది తినేది మనకి దాఖలాలు మనం మొన్న చూసాము. అమ్మాయి ఎఫెక్ట్ అయింది, చాలా రోజుల తర్వాత అది డయాగ్నోస్ అయింది, చనిపోయినది. సో ఇప్పుడు ఆందోళన ఏంటంటే అసలు చికెన్ తినాలా, గుడ్లు తినాలా, తినకూడదు అనేది ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఆందోళన. అంటే బాగా ఉడికించినవి తింటే మాత్రం ఎవరికి ఏమి కాదు. ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కానీ, అంటే ఆ ఎఫెక్ట్ అయినటువంటి బర్డ్స్ని మనము ప్రొటెక్టివ్ గ్లౌస్ కానీ మనకు ప్రొటెక్టివ్గా, మనకు పర్సనల్ ప్రొటెక్టివ్ కేర్ లేకుండా కనుక వాటిని హ్యాండిల్ చేస్తే ఆ వ్యక్తులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ బర్డ్ ఫ్లూ అనేది, ఈ వైరస్ ఎట్లా సోకుతుంది, ఎట్లా మనకు వచ్చింది అసలు? మనకి బర్డ్ ఫ్లూ ఎలా సోకుతుంది అంటే మీరు అన్నట్టుగా తప్పకుండా ఇది పక్షుల ద్వారా మాత్రమే వస్తుంది. సో సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా మనకున్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి మైగ్రేటరీ బర్డ్స్ ఉంటాయి. అంటే ఒక దేశం నుండి ఇంకో దేశానికి కానీ, ఒక కాంటినెంట్ నుండి ఇంకో కాంటినెంట్కి కానీ మైగ్రేట్ అవుతుంటాయి. అవి సీజనల్గా వాటి అవసరాల కోసం, అవి సర్వైవ్ కావడం కోసం, వాటికి అవసరం ఉన్నటువంటి దగ్గరికి అవి మైగ్రేట్ అయినప్పుడు ఆ బర్డ్స్లో కనుక వైరస్ కనుక ఉంటే అవి ఎక్కడైతే ఇది మళ్ళీ కేంద్రంగా కొద్ది రోజులు వాటి మైగ్రేషన్ అయిపోయేంత వరకు ఉంటాయో అక్కడ ఎక్కువగా వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ నుండి మిగతా వాటర్ బర్డ్స్ కానీ, లేకుంటే ఈ వైల్డ్ బర్డ్స్ కానీ, అంటే జంగల్లో ఉండేటువంటి పక్షులకు కానీ, ఆ తర్వాత మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పక్షులకు కానీ సోకే అవకాశాలు, లేక కోళ్ళకు కూడా సోకే అవకాశాలు ఉంటాయి. ఎక్కడైతే పౌల్ట్రీ ఫార్మ్స్ను ఆ చుట్టుపక్కల దాంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల విలేజర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ హరికృష్ణతో వాసు, TV9 హైదరాబాద్. Cancer Healer Center, a new beginning.